వీడియో కంప్లీట్‌గా ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ కోసం మాత్రమే. అందులో కూడా వీఎల్ఎస్ఐ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం మాత్రమే. సపోజ్ మీకు వీఎల్ఎస్ఐ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఇంటర్న్‌షిప్ చేద్దాం అనుకుంటున్నారు అనుకుంటే మాత్రం ఈ వీడియో కంప్లీట్‌గా వాచ్ చేయండి. నేను ఏం చెప్తున్నానో మీకు కంప్లీట్‌గా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటర్న్‌షిప్ అనేది 45 డేస్ ఉంటుంది. ఆ 45 డేస్‌లో మేము ఏమేమి నేర్పిస్తాం అనేదంతా కూడా ఈ పీడిఎఫ్‌లో మీకు మెన్షన్ చేసాము. ఈ పీడిఎఫ్ కూడా మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను చెప్తాను. బిఫోర్ దట్ ఇంటర్న్‌షిప్‌కి మీరు ఎలిజిబుల్ తెలుసుకోవడానికి మా దగ్గర ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీఎల్ఎస్ఐ మీద ఒక ప్రాజెక్ట్ చేయాలి మా దగ్గర. ఓకే, దట్ ఈస్ పెయిడ్ ప్రాజెక్ట్ ఫర్ బీటెక్ స్టూడెంట్స్ ఆర్ వాట్ ఎవర్, మీకు బీటెక్ ఆర్ మీకు ఏదైనా సరే. సో అది పెయిడ్ ప్రాజెక్ట్ అది. ఓకే, అది ఒకవేళ మీరు పెయిడ్ ప్రాజెక్ట్ అయి ఉంటే ఇంటర్న్‌షిప్ అనేది మీకు ఫ్రీగా వస్తుంది. ఇది జస్ట్ బికాజ్ మా దగ్గరకు వస్తున్న స్టూడెంట్స్కి ఒక బెస్ట్ వాల్యూ ప్రొవైడ్ చేయడం కోసం మాత్రమే మేము ఒక కంపెనీతో టైఅప్ అయి చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. సో కంపల్సరీగా మీరు మా దగ్గర ప్రాజెక్ట్ తీసుకుని వీఎల్ఎస్ఐ మీద తర్వాత 45 డేస్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు ఇంటర్న్షిప్ అనేది చేసుకుంటారు. దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే లైక్ సపోజ్ మీరు ఒకవేళ ఇంటర్న్షిప్లో మీరు బాగా మంచిగా పర్ఫామ్ చేస్తారంటే లైక్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళే ట్రైన్ చేసి మిమ్మల్ని జాబ్ ఇవ్వడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. దే హ్యావ్ మల్టిపుల్ బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్, కూకట్పల్లి అండ్ కూకట్పల్లి అండ్ బెంగళూరు, ఇంకా కొన్ని ఏరియాస్లో ఉన్నాయి. మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళకి. సో కంప్లీట్గా జెన్యూన్, మీకు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీకు ఏం డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. బికాజ్ నేను జెన్యూన్ ఉంటే నేను ఎంకరేజ్ చేస్తాను. మీరు నా వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది. అట్ ద సేమ్ టైం సపోజ్ ఇప్పుడు మీరు మా దగ్గర ప్రాజెక్ట్ చేయట్లేదు వీఎల్ఎస్ఐది, ఓకే, బట్ మీకు ఇంటర్న్షిప్ చేయాలని ఉంది. ఓకే, వాల్యూ మీకు సపోజ్ ఈ పీడిఎఫ్ అంతా డౌన్లోడ్ చేసి చదివితే మీకు ఇది వాల్యూ యాడ్ అవుతుంది అనుకుంటున్నాను అనుకోండి సపోజ్. సో అలాంటి వాళ్ళ కోసం అది పెయిడ్ ఇంటర్న్షిప్ కింద కన్వర్ట్ అవుతుంది మీకు అప్పుడు. బికాజ్ మాకు ఎటువంటి సంబంధం ఉండదు. వాళ్ళు అమౌంట్ వాళ్ళ అమౌంట్ తీసేసుకొని వాళ్ళు మీకు ట్రైన్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ కంప్లీట్లీ పెయిడ్ ఇంటర్న్షిప్. వైస్ వర్సా మాకు ఎలా అయినా పర్లేదు. లైక్ మీకు ప్రాజెక్ట్ తీసుకున్నా ఓకే, ప్రాజెక్ట్ తీసుకుంటే మా దగ్గర కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, లేదు తీసుకోలేదంటే మాత్రం పెయిడ్ ఇంటర్న్షిప్ కింద అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లైక్ మీ స్కిల్స్ని బేస్ చేసుకొని మీకు జాబ్ వచ్చేయడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళు మాకు చెప్పిన ప్రామిస్ ఏంటి అంటే లైక్ మ్యాక్సిమం జాబ్ ఇవ్వడానికి ట్రై చేస్తామని చెప్తున్నారు మంచి స్టూడెంట్స్కి. మినిమం ప్యాకేజ్ 5 lakhs వరకు అని చెప్తున్నారు. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ మీ స్కిల్స్ అండ్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాటికి మీరు ఎంత ట్రై చేస్తారు, మీ దగ్గర నుంచి ఎంత వాళ్ళ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని వీ నెవర్ నో. బట్ ఇప్పటివరకు అయితే మాత్రం నేను ఓన్లీ ఇంటర్న్షిప్స్కి మాత్రమే మీకు సజెస్ట్ చేస్తున్నాను. తర్వాత మీ లక్ అండ్ వాళ్ళ అవసరాన్ని బట్టి చెప్పలేం. చాయిస్ అయితే ఉంది, దెర్ ఈజ్ ఎ వే, మీకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఒక వే అయితే మీకు కనబడుతుంది అక్కడ. అది మీరు నా వేలో మీరు వెళ్ళి సక్సీడ్ అవుతారా లేదా అనేది ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ స్కిల్స్ అండ్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఈ పీడిఎఫ్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ మన పేజ్ ఫాలో అవుతున్నారు, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవుతున్నారు, అందరికీ తెలుసు. సో అదే ఫాలో అయిపోండి మీరు. కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రం ఇంజనీర్స్ ఆర్ వరల్డ్ అండ్ ఇంజనీర్స్ INGINEERS ingeniersorworld.com అని చెప్పేసి నెట్లో టైప్ చేయండి. ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్. ఇక్కడ ఆల్ ప్రాజెక్ట్స్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఇందాక అప్లోడ్ చేసిన ఫైల్ ఇది, జస్ట్ క్లిక్ చేయండి. ఓకే, యాడ్ టు బ్యాక్, చెక్అవుట్. ఇక్కడ మీ మెయిల్ ఐడి, మీ నేమ్, ఇండియా, కంటిన్యూ, దట్స్ ఇట్. ఓకే, సో మీరు ఆల్రెడీ ఒకవేళ మీకు ఇది దొరకలేదు ఇక్కడ అంటే ఆల్ ప్రాజెక్ట్స్ని క్లిక్ చేసి ఫ్రీ అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటుంది. సో ఫ్రీలో చూసుకోండి, మీకు ఇది ఫ్రీలో ఉంటుంది, ఫ్రీ పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ అనేది మీకు మెయిల్కి వస్తుంది. ఇప్పుడు మీకు ఇందాక యాడ్ టు బ్యాక్ కొట్టేసిన తర్వాత చెక్ కొట్టేసి నేమ్స్ అనేవి ఎంటర్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది మెయిల్కి వస్తుంది. సో ఐ హోప్ మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఈసీఈ ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.